పేరు నాని, మాది పాలకొల్లండి. మా మావయ్య గారు సెకండేపల్లి సూరిబాబు గారండి. మా మావయ్య గారు సెకండేపల్లిలో ఉండేవారు. నేను యాక్చువల్గా ఎక్కడ ఫుడ్ టేస్ట్ ఉంటే అక్కడ టేస్ట్ చేసేవాడిని. మాకేంటంటే మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఇంట్లో పెడతాను ఎవరు కదా, నేను హోటల్కి వెళ్ళి తినేవాడిని. అలా తింటూ ఉండగా నాకు మావయ్య గారి టిఫిన్ చాలా బాగా నచ్చిందండి. యాక్చువల్లీ 4 years బ్యాకే నాకు ఆ టేస్ట్ చూసిన తర్వాత హైదరాబాద్లో కూడా పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ట్రై చేశానండి. 4 years ట్రై చేసిన తర్వాత లాస్ట్ 10 months బ్యాక్ మావయ్య గారు యాక్సెప్ట్ చేసి వచ్చారు. వచ్చిన తర్వాత హైదరాబాద్లో టేస్ట్ బాగుంటే ఎక్కడికైనా వస్తారని చెప్పి మా ఇంటి దగ్గరలోనే ఒక చిన్న షటర్ తీసుకుని అక్కడ మామూలుగా స్టార్ట్ చేసామండి. ఒక 6 months నార్మల్గా నడిచింది. చాలామందికి తెలియక వచ్చేవారు, రెగ్యులర్గా వచ్చేవారు. వచ్చిన వాళ్ళు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గా వెళ్ళేవారు. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పటికప్పుడు ఇమీడియట్లీ తయారు చేసి ఇస్తారండి. ముందుగా ప్రిపేర్ చేసి ఇవ్వడం అలా ఉండదు. దానివల్ల ఏంటంటే టేస్ట్ బాగుండడం, అందరూ కూడా బాగుందని చెప్పి అనడం. ప్లస్ వంశీ గారు అక్కడ సెకండేపల్లిలో షూటింగ్ చేసినప్పుడు మామయ్య గారు హోటల్లో తిన్నారు. ఆ పరిచయం మీద హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన ఏమారంటే, లేదు నేను వీడియో తీస్తానని చెప్పి ఆయన అంతరాన్ని వీడియో తీసిన తర్వాత పబ్లిక్కి చాలామందికి తెలిసింది. దానివల్ల ఏంటంటే బిఫోర్ కన్నా 4-5 times ఎక్కువ మంది జనం రావడం. ఇక్కడ కూడా ఉన్న ప్లేస్లో ప్రజెంట్ పార్కింగ్ కానీ సఫిషియెంట్గా ఉందంతా కూడా. దానివల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అందరూ కారులో వచ్చి తృప్తిగా తిని వెళ్తున్నారండి. మాకు హ్యాపీ. మేమేంటంటే ఎక్కువ కమర్షియల్ కాకుండా మంచి ఫుడ్ అందజేయాలి, వాళ్ళకి గుర్తుండాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. మా దగ్గర మెయిన్ పెసరట్ ఉప్మా ఫేమస్గా ఉంటుందండి. పెసర పునుగు చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా. అండ్ ఇడ్లీ, ఈ 3 చాలా ఫేమస్ అండి. చట్నీ 4 రకాలు ఉంటాయి. చట్నీలు అన్నీ కూడా మంచి టేస్ట్గా ఉంటాయి. అందరూ కూడా బాగుంది, చాలా కమ్మగా ఉంది, ఇంట్లో తిన్నట్టే ఉందన్నట్టుగా వాళ్ళు చెప్పి వెళ్తున్నారు. మేము అడగకపోయినా వాళ్ళు చెప్పి వెళ్తున్నారు. తిన్నవాళ్ళు మళ్ళీ 1 తినాలనుకో 2-3 తింటున్నారు. వాళ్ళు మళ్ళీ మౌత్ పబ్లిసిటీతో వేరే వాళ్ళు తీసుకురావడం అలా రెగ్యులర్గా జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్లేస్లో మాకేంటంటే సఫిషియెంట్ ప్లేస్ ఉండడం వల్ల పార్కింగ్ కూడా ఇబ్బంది లేదు. మేమేంటంటే మామయ్య గారు ఇప్పుడు దగ్గరలో ఉంటే ఇబ్బంది పడరు కదా అని చెప్పి మా ఫ్లాట్ దగ్గరలో తీసుకున్నాం. మా దగ్గర పెసరట్ ఉప్మా, పునుగు, ఇడ్లీ ఈ 3 ఫేమస్గా నడుస్తాయండి. పెసరట్ ఉప్మా 50 rupees అండి, నార్మల్ పెసరట్ 40 rupees, అండ్ ఇడ్లీ 30 rupees, అండ్ పెసర పునుగు 30 rupees అండి. ఇంకా వడ, మైసూర్ బజ్జీ, ఉల్లి బజ్జీ ఇవన్నీ కూడా ఉంటాయండి మన దగ్గర. అన్నీ టేస్ట్గా అందజేయడం మా కాన్సెప్ట్ అండి. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ నుంచి, పటాన్చెరు నుంచి, మళ్ళీ చింతల్, కొంపల్లి, మణికొండ లాంగ్ ప్లేస్లో చాలామంది వచ్చి మేము ఇక్కడ దూరం నుంచి వస్తున్నాం అని చెప్తున్నారు. దగ్గరలో వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నారండి. దూరం నుంచి కూడా అప్పుడు సాటర్డే సండే ఎక్కువ వస్తున్నారండి, బాగా లాంగ్ నుంచి. మేము వస్తున్నాం, మాకు ఇంకా జొమాటోలో యాడ్ చేయండి, మేము ర్యాపిడోలో బుక్ చేసి పంపిస్తామని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అలాగే చాలామంది ర్యాపిడోలో బుక్ చేసి పట్టుకెళ్ళారండి. కొంతమంది వచ్చి తిన్నారు, టేస్ట్ బాగుందని చెప్పి తృప్తిగా తిని వెళ్తున్నారండి. వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకురావడం కానీ అలా రెగ్యులర్గా వస్తున్నారు. ఇక్కడ మాకు ఏంటంటే సఫిషియెంట్గా మేము కూడా అందజేయడానికి కూడా మాకు ఫ్రీగా ఉంది. అదే ఎక్కడైనా మెయిన్ సెంటర్లో అయితే మేము ఇబ్బంది పడదు. ఇక్కడ కాబట్టి మేము వాళ్ళకు కూడా మంచిగా అందజేయగలుగుతున్నాం అన్ని ఫుడ్. మా కాన్సెప్ట్ కూడా మేము అందరికీ ఎక్కువ మంచి ఫుడ్ అందజేసి మంచిగా రీచ్ అవ్వాలని మా ఉద్దేశం అండి. అందరూ కూడా వచ్చి విజిట్ చేయవాలిగా కోరుతున్నామండి. ఒక 100 members వస్తారు. సాటర్డే సండే ఎక్కువ వస్తారండి, 3-4 times. అడ్రస్ మనకు ఇప్పుడు మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరలో అండి. మియాపూర్ నుంచి కుకట్పల్లి వెళ్తుండగా మెట్రో స్టేషన్ దగ్గర
653 పిల్లర్ నెంబర్ దగ్గర లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి. అక్కడ మహేంద్ర షోరూమ్ ఉంటుంది. మహేంద్ర షోరూమ్ పక్కనే 100 ఫీట్ రోడ్లో ఒక 1 కిలోమీటర్ ముందుకు వస్తే ఎన్టీఆర్ విగ్రహం దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకుని వెంటనే యూ టర్న్ తీసుకుంటే మనకి ఓల్డ్ ఏజ్ హోమ్ కనబడుతుందండి. ఓల్డ్ ఏజ్ హోమ్ దాటగానే రైట్ సైడ్ తీసుకుని మళ్ళీ ఇమీడియట్ లెఫ్ట్ తీసుకుంటే బాలాజీ పార్క్ పక్కనే గణేష్ మండపం ఒకటి ఉంటుందని. గణేష్ మండపం దగ్గరలోనే మన సెకండేపల్లి సూరిబాబు గారు హోటల్ ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుందండి. మార్నింగ్ 7 to 12, ఈవినింగ్ 5 to 8 టైమింగ్స్ ఎప్పుడు మేము రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాము. మా ఇల్లు దగ్గర ఉండడం వల్ల మాకు ఇబ్బంది లేదు. కస్టమర్లకి ఎప్పుడు రెగ్యులర్గా ఉండాలని చెప్పి మేము ఎప్పుడు కూడా బంద్ చేయమండి. సండే, హాలిడేస్, పండుగలు అన్ని రోజుల్లో ఉంటుందండి. అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు భీమనాథం సూర్యనారాయణ. మాది సెగినేటిపల్లి అండి. నన్ను ఎక్కువగా సూరిబాబు అంటారు. మా చిన్నాన్నగారు ఒక 15 సంవత్సరాల దాకా చేశాను. మా చిన్నాన్నగారు ఇదయిన తర్వాత నేను ఒక 40 సంవత్సరాల మట్టి హోన్గా చేశాను. అప్పటి నుంచి నేను సొంతంగానే చేశాను. అయితే 2-3 మనుషులు వేసి చేసేవాడిని. తర్వాత కొంచెం బేరాలు అయ్యి కొంత బాగోలేదని ఇలాగ మా పాపగారు ఇంటికి వస్తే మా పాపగారు ఇక్కడ అల్లుడి గారు కలిసి ఇక్కడ పెట్టించారు. పెసరట్టు అంటే అందులో ఏమీ కలపకుండా అన్నీ ఒరిజినాలిటీగా వేస్తాను. అదే అందులోకి పెసలు కూడా నేను 3 పెసలు రుబ్బుతాను అనమాట. అంటే నానబెట్టగా కడిగేసి అదండి ఫేమస్. పెసరట్టు అండి ఉప్మా అయితే 50 అండి, మామూలుగా అయితే 40 అండి. పెసలు చూసి తెచ్చుకుంటామండి. అందులో మంచి పెసలు పచ్చ పెసలు అని ఉంటాయి, అవి ఎక్కువగా అవి వాడతామండి. ఇక్కడైనా దొరుకుతాయండి, మనం చూసి తెచ్చుకోవాలండి కొన్ని మంచి పెసలు. అది పెసరట్టు, ఉప్మా, దోశ, మసాలా దోశ, ఉల్లి దోశ, పెసర పునుకు, వడ, ఉల్లి బోండా, మైసూరు బోండా, ఇడ్లీ, ఊతప్పం, కోకటపల్లి ఇంకా ఉన్నాయండి. మరి పక్క ఊర్లు నాకు పెద్దగా తెలియదు. వంశీ గారికి నాకు అక్కడ సినిమా తీసాడండి ఆయన, లేడీస్ టైలర్ 2 తీసిన తర్వాత నా దగ్గర టిఫిన్ చేసేవారండి రోజు ఆయన. అలా పరిచయం మీద ఇక్కడికి కూడా వచ్చి కలిసారండి. కలిసి మాకు పరిచయం అయిన తర్వాత ఆయన ఛానల్లో పెట్టిన తర్వాత కొంతమందికి తెలిసిందని, అంతకుముందు తెలిసేది కాదు. మేము వచ్చి సంవత్సరం అయిందండి ఇక్కడికి. హాయ్, నా పేరు సంపత్. నేను ఇక్కడ ఈ ఏరియాలో ఉంటాను. సకినేటిపల్లి వారి దాంట్లో స్పెషల్ ఏంటంటే పెసరట్టు ఉప్మా దోశ చాలా బాగుంది. అండ్ ఆనియన్ బోండా అండ్ ఇడ్లీ, ఆల్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. అందులో అన్నిటికంటే బెస్ట్ పెసరట్టు ఉప్మా దోశ చాలా బాగుంది. ఒక్కసారి వచ్చి అందరూ విజిట్ చేయండి.